సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును యాత్రికుడనై లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనై లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో ఇలలో పొందితిని యేసు పరవాసిని నే జగమున ప్రభువు పరవాసిని నే జగమున ప్రభువు నడచుచున్నాను నీ దారిని నడచుచున్నాను నీ దారిని నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. ప్రైజ్ ద లార్డ్. ఈ పాటలో ఉన్న అంతర్యాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏది అని నన్ను అడిగితే నీ ఆత్మ మరియు దాని రక్షణ అని చెప్పడానికి నేను ఏమాత్రము సందేహించను. మత్తయి 16:26 ప్రకారం ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఈ లోకం శాశ్వతం కాదు, ఇది కేవలం అశాశ్వతమైనది. లోకం చెప్తుంది జీవితం చాలా చిన్నది అని, సంతోషించు, ఎంజాయ్ చేయి. కానీ నిత్యత్వం అనేది ఎల్లప్పుడూ ఉండునది, దానికోసం సిద్ధపడు. శరీరం చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవించినది. ఆత్మకు మరణం లేదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడని బైబిల్లో సెలవిచ్చింది కదా. గొప్ప దైవజనుడైన బిల్లీ గ్రాహం గారు చెప్పిన ఒక మాట ఏంటంటే, నా స్వస్థలం పరలోకంలో ఉంది, నేను ఈ లోకంలో యాత్రికుడును మాత్రమే అంటారు. ఈ లోకం శాశ్వతమని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎంతో కష్టపడి ఆస్తులు కూడా పెట్టుకుంటారు. మీకు తెలుసా ప్రియులారా, నువ్వు చాలా ధనవంతుడవై ఉండొచ్చు, చాలా కష్టపడి శ్రమ వచ్చి డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఒకటి ఆలోచించావా, నువ్వు పరలోక రాజ్యంలో పేదవాడవై ఉండొచ్చు కదా. ఇక్కడున్న పేదవాడు పరలోక రాజ్యంలో చాలా ధనవంతుడై ఉండొచ్చు, ఎందుకంటే వాని హృదయము దేవుని మీదనే ఉంచి ఉన్నాడు. మత్తయి 16లో యేసు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెనని ఆయన చెప్పిన మాట మనం చూసాం కదా. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడి తన దూతలతో రాబోచున్నాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వాడికి ప్రతిఫలం ఇచ్చును. ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోకపోయినా ఇది దేవుని వాక్యం, ఇది సత్యం. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఒకరోజు తిరిగి వస్తాడు. ఆయన చెప్పిన విధంగా ఎవడి క్రియల చొప్పున వాడికి ప్రతిఫలం ఇస్తాడు. దయచేసి మరలా ఆలోచించు, నువ్వు ఏ మార్గంలో నివసిస్తున్నావో. మర్చిపోవద్దు ప్రియులారా, ఈ లోకంలో నువ్వు కేవలం యాత్రికుడు మాత్రమే. భూమిపై ఆయన చిత్తం నెరవేరకుండా మరణించవచ్చు. ఆమెన్.